ఎక్కడ పోతున్నావు? హ్యాపీగా ఉన్నట్టున్నా. Start. పిల్లలు రండి, పట్టుకొని చెయ్యి. అదే కొంచెం కూలి ఇస్తావా నాకు? నేను చచ్చిపోతున్నా. హాయ్ హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎక్కడ పోతున్నావు? బయటికి ఆడుతున్నాం. పట్టాయి. హ్యాపీగా ఉన్నట్టున్నావు బ్యాట్ కొనుక్కొని. ఆటో తీసి పోతు తినది. కవ్యాంష్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎంఆర్ఎఫ్ ది క్రికెట్ బ్యాట్ బాల్ అయితే తెచ్చుకున్నాడు. ఎందుకు అనుకుంటున్నారా? వాడికి ఎవ్రీ ఇయర్ అయితే వాడి బర్త్డే ముందు గిఫ్ట్స్ కొనియడం మాకు అలవాటుగా అయిపోయిందండి. సో ఈసారి కూడా అలాగే అయింది. వాళ్ళ మామ కానీ, ఇంకా నేను, వాళ్ళ అమ్మమ్మ అలా అందరూ కొనిస్తూనే ఎవ్రీ టైం అలాగే ఇస్తూ ఉంటాం. సో వాళ్ళ మామని అడిగాడు. ఇంకా బ్యాట్ బాల్ అయితే ఆ మామ కొనిచ్చేసాడు, తెచ్చుకున్నాడు ముందు రోజే. ఇంకా దాంతోపాటు ఆర్యన్స్ కూడా చూడండి, చిన్న బుల్లి వెహికల్ అయితే తెచ్చేసుకున్నాడు. వాడు అలాగా పెద్దోడు, చిన్నోడు ఇలా ఇంకా తెచ్చి తేగానే ఇంట్లో అయితే బ్యాటింగ్ ఇంకా స్టార్ట్ చేసేసారండి. ఇంట్లో ప్లే గ్రౌండ్ అన్నట్టే చేసేస్తారు వీళ్ళిద్దరు కలిసారంటే. ఇంకా అలా ఆడుతూ ముందు రోజే స్టార్ట్ అయిపోయింది. అయితే నేను కూడా ఎవ్రీ టైం ఏదో ఒక స్వీట్ చేస్తాను కదండి ఇంట్లో. ఏ సెలబ్రేషన్స్ వచ్చినా కూడా, బర్త్డేస్ కానీ, మ్యారేజెస్ డే కానీ ఏదైనా, సో చిన్నగా సింపుల్గా అయిపోయేలాగా ఉంటుందని చెప్పేసి మిల్క్ మైసూర్ పాక్ అయితే చేయడం జరిగింది. నేను చాలా ఇష్టంగా తింటుంటాడు కవ్యాంష్. సో ఈసారి వాడిని అడిగాను, నేను ఏం చేయమంటావు అంటే నాకు ఇది కావాలని అడిగాడు. సో అందుకని రెసిపీ అయితే మొత్తం ఫుల్గా వ్లాగ్ అయితే చేయలేదండి. సో సింపుల్గా దాంట్లోనే మిల్క్ పౌడర్, కొంచెం పాలు, షుగరు, అలా కొంచెం గీ యాడ్ చేసేసి కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఇలా పెట్టేసి మన బటర్ పేపర్లో పెట్టేసి ఒక 1 hour అలా లీవ్ చేసేసాలి. ఆ తర్వాత తీసేయి కొంచెం మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుంది. సో అలాగే నేను కూడా ఇలా చిన్న పీసెస్లా కట్ చేయడం జరిగింది. ఇదే పాల మైసూర్ పాక్ అంటారు, మిల్క్ మైసూర్ పాక్ అంటారు మిల్క్ పౌడర్తో. సో నెక్స్ట్ డే అయితే ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అంటే అదే రోజు మా వారు ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సో ముందైతే తినిపించమని చెప్పేసి అలా తినిపించడం జరిగింది. సో నెక్స్ట్ అదే రోజు నేను పులిహోర కూడా చేశాను, లెమన్ పులిహోర, చాలా ఇష్టం అని చెప్పి కవ్యాంష్కి. సో నెక్స్ట్ అయితే కవ్యాంష్కి అయితే ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసేసి బాడీ మొత్తం మసాజ్ చేసినట్టుగా చేసేస్తుంటాను. ఎవ్రీ టైం ఇలాగే చేస్తూ ఉంటాను. వాడి బర్త్డే కానీ ఏదైనా సంథింగ్ కొంచెం టైం దొరికింది అంటే అలాగ నేను కొంచెం ఆయిల్ పెట్టేసి బాడీ అంతా మసాజ్ చేసేసి ఆ తర్వాత హెడ్ బాత్ చేపించేసి వాడికి అలా చేస్తూ ఉంటాను. ఎందుకంటే అప్పుడప్పుడు అలా చేస్తుంటే వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్ వస్తుంది కదా. సో అందుకని నెక్స్ట్ అయితే నేను బాబాను కొత్తగా తీసుకొచ్చుకున్నానండి. ముందు రోజే షిరిడీ నుంచి వచ్చాం మేము. సో షిరిడీలో నేను బాబా తీసుకున్నాను. ఆ వ్లాగ్ అంతా పెట్టడం నాకు కొంచెం కుదరలేదు. నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా, మేము అక్కడ ఎలా జరిగింది, ఎలా దర్శనం జరిగింది అనేది. సో నెక్స్ట్ అయితే మమ్మీ అయితే అన్నీ ఇంకా క్లీన్ చేసేసి పూజకు అంతా ఏర్పాటు చేసి దీపం కూడా పెట్టేసింది. అమ్మే ఎవ్రీ టైం ఉంటే పెడుతుంది. సో అప్పుడు అనుకోకుండా షిరిడి వెళ్ళాం కాబట్టి అమ్మ వాళ్ళు కూడా మా దగ్గరే ఉన్నారు. కానీ ఎవ్రీ టైం అయితే కవ్యాంష్ బర్త్డే అప్పుడైతే ఇంకా అమ్మ వాళ్ళు, వదిన, పిల్లలు అయితే కంపల్సరీ వస్తారు. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్, వాడికి బర్త్డే విషెస్ చెప్పినట్టు ఉంటుంది, సెలబ్రేషన్స్ అంతా అందరూ కలిసి చేసుకున్నట్టు ఉంటుందని వచ్చేస్తారు. సో నెక్స్ట్ అయితే ఈవినింగ్ ఇంకా కవ్యాంష్కి ఒక సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేసాం. మేమైతే
ఇంకా వెళ్దాం ఎక్కడికి వెళ్దామని అలా ఆలోచిస్తూ లాస్ట్కి అయితే మేము ఒక ప్లేస్ అయితే డిసైడ్ చేసేసాము. సో వాడికి ఎవ్రీ టైం కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం అయితే మాకు బాగుంటుంది అనిపించేసి ఈసారి అయితే ఇలా ప్లాన్ చేసాం. సో పాటిమోవాకి వెళ్ళాము. అక్కడైతే వెళ్ళగానే చిన్నోడు ఇంకా ఏదో ఒకటి ఇంకా టాయ్ దొరికింది అన్నట్టుగా బెలూన్తో ఆడడం స్టార్ట్ చేశాడు. చాలా బాగుందండి, అసలు ఎంత బాగుందో ఈ ప్లేస్ అయితే. చూడగానే మాకైతే నిజంగా చాలా బాగా నచ్చేసింది. సో వెళ్ళగానే ఫోటోషూట్ అయితే చేయించుకున్నాము అక్కడ. ఎవ్రీ టైం అంటే ఏదో ఒక డిఫరెంట్గా కవ్యాంష్కి ఇవ్వాలని మేము అనుకుంటూ ఉంటాము. సో లాస్ట్ టైం నుంచి అయితే వాడి సెలబ్రేషన్స్ అయితే బయటే చేయించడం జరుగుతుంది. లాస్ట్ టైం అయితే ఒక ప్లేస్కి వెళ్ళాం, ఈసారి ఇలా వెళ్దామని ఇలా ప్లాన్ చేసాం. అయితే మేమైతే చాలా ఎంట్రన్స్ అయితే డిఫరెంట్గా ఉండాలని ఇలా ఫాగ్ ఎఫెక్ట్స్తో కొన్ని చాలా టైప్స్ ఆఫ్ వీళ్ళ దగ్గర అయితే ఎఫెక్ట్స్ అయితే చాలా బాగా దొరుకుతున్నాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ లాగా ఉంటుంది. సో మాకైతే ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అనిపించేసి మేము ఇలా డిసైడ్ అయిపోయి ఫాగ్నే పెట్టుకోవడం, ఎంట్రన్స్లో ఇలా పెట్టుకొని కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇలా టైప్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. అందరం కలిసి చాలా మంచిగా వాడికి ఒక డిఫరెంట్గా కొంచెం కొత్తగా ఈ మధ్య అందరు చాలా చేస్తున్నదే అయినా కూడా అదొక థ్రిల్గా సర్ప్రైజ్గా ఉంటుందని వాడికి తెలియకుండా కవ్యాంష్కి తీసుకెళ్ళడం జరిగింది. లోపల అయితే చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. మేమైతే చూడగానే నాకైతే నిజంగా చాలా బాగా అనిపించిందండి, ఎంత సర్ప్రైజ్గా అనిపించింది. నాకే ఒక సర్ప్రైజ్ లాగా అనిపించింది. కవ్యాంష్కి అయితే చూస్తుండండి మీరే ఎలా సర్ప్రైజ్గా ఇస్తున్నామో. వాటికి కొంచెం కళ్ళు మూసేసి అలా తీసుకొచ్చేసి లోపలికి అలా ఎంట్రన్స్లో ఫాగ్ ఎఫెక్ట్స్ని పెట్టి ఇంకా లోపలైతే బెలూన్స్తో అలా డెకరేట్ చేసేసి చాలాగా వాడి 10th బర్త్డేని మిస్ అవ్వకుండా వాడికి లైఫ్లో మెమొరబుల్గా ఉండాలి అని ఇలా డిజైన్ చేసాం మేమైతే, మా వారు నేను. సో నెక్స్ట్ అయితే ఇలా తీసుకొచ్చి లోపలకి ఇంకా రాగానే కొంచెం కళ్ళు ఓపెన్ చేసి అలా కవ్యాంష్కి కొంచెం సర్ప్రైజ్ థ్రిల్ని ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది. వాడు చూడండి వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, వాడు ఎంజాయ్మెంట్ని అసలు ఎంతగా మాతో షేర్ చేసుకుంటున్నాడు. చూడగానే ఎంత హ్యాపీగా ఇంకా ఏంటి ఇదంతా అంటే తెలియకుండా చేసిన ఎఫెక్ట్స్ ఎలా ఉంటుంది ఎవరికైనా, వాళ్ళకే పెద్దవాళ్ళే అని కాదు చిన్నపిల్లలని కాదు ఎవరికైనా మనకు తెలిసి తెలియకుండా మనం ఒక సర్ప్రైజ్ ఫీల్ని వాళ్ళకి అందిస్తే ఆ మెమొరీ ఆ హ్యాపీనెస్ అయితే ఎక్కడికి వెళ్ళిపోదు. సో మేమైతే ఇలా వెళ్ళగానే అన్నయ్య పిల్లలు వదిన అమ్మ అందరికీ చాలా బాగా నచ్చింది. సో ఆ ప్లేస్ అయితే చాలా డిఫరెంట్గానే అనిపించిందండి మాకు. ఫస్ట్ టైం అయినా కూడా మినీ థియేటర్ కదా, చాలా బాగా నచ్చింది. నవ్వండి తమ్ముడు పట్టుకో. Yes, ready. Yeah, ready with you. One more. Yes, okay, done. National lesson. Ready, smile. Yeah, look here, ready. Done, okay. నిజంగానే ఈ మినీ థియేటర్ ప్లాన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయిందండి ఈసారి అయితే కవ్యాంష్కి. ఎందుకంటే 10th బర్త్డేని కొంచెం డిఫరెంట్గానే ఉండాలని కొంచెం ముందే ఆలోచించాం మేము, కానీ ఏది అనేది మాకు పక్కాగా డిసైడ్ అవ్వలేదు. సో ఇదా అదా అంటూ లాస్ట్ టైం అయితే వండర్లా వెళ్ళాము, అక్కడైతే ఫుల్గా డ్రైవ్ అన్నీ చేసాము, వెక్వి చేసాము, అన్ని రైడ్స్ అయితే చాలా మటుకు కవర్ చేసాము. కానీ ఈసారి కూడా అలాంటి సర్ప్రైజ్ ఇవ్వాలి, అలాంటి థ్రిల్ ఇవ్వాలి, అలాంటి హ్యాపీనెస్ని వాడికి ఇవ్వాలని అనుకున్నాం. బట్ ఏం ప్లాన్ చేయాలో తెలియదు. సడన్గా మేము షిరిడి వెళ్ళడం జరిగింది కదా, సో నెక్స్ట్ డేనే బర్త్డే అవ్వడం, ఇలా ప్లాన్ చేసుకుంటే ఎలా ఉంటుందని అప్పటికప్పుడు థాట్తో ఇలా నిజంగా వీళ్ళైతే చాలా బాగా అరేంజ్ చేశారండి. వెళ్ళగానే మాకు అందరికైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నేను చెప్పినట్టుగానే వాళ్ళు ఆ సెలబ్రేషన్స్కి మొత్తం కేక్ డెకరేషన్ కానీ, వెనక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కానీ, మొత్తం థియేటర్ రూమ్ డెకరేషన్ కానీ చాలా బాగా నేను చెప్పినట్టుగానే వాళ్ళు అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. చాలా బాగా థ్రిల్గా ఎంజాయ్ చేసాం. కేక్ కటింగ్ కూడా బాగా జరిగింది. సో కేక్ అయితే చాలా బాగా నచ్చిందండి, ఎందుకంటే చాలా టేస్టీగా కూడా ఉంది. అందులో కవ్యాంష్కి ఇష్టమైన చాక్లెట్ కేక్ అంటే వాడికి ఎంతో ఫేవరెట్ కాబట్టి అదే చేయించాము. సో మేమైతే ఫుల్గా కేక్ కటింగ్ చేస్తూ అందరం ఇలా ఎంజాయ్ చేస్తూ ఆ డే అయితే నా నిజంగా
లైఫ్లో వాడికి ఒక థ్రిల్గా ఉండాలి, మెమరబుల్గా ఉండాలి. బట్ మాకు అదే సేమ్ టైం మేము కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే వాడికి ఇచ్చేది మంచిగా ఇవ్వాలనేది ఎవ్రీ టైం పేరెంట్స్ అంటూనే ఉంటారు, కోరుకుంటారు. కాబట్టి మాది కూడా అదే ఫీలింగ్. సో నెక్స్ట్ అయితే ఇలా ఫోటోషూట్ లాగా మాకు కూడా చేయడం జరిగిందండి. సో వెళ్ళాక వాళ్ళు అక్కడ మాకు కూడా చేశారు, కవ్యాంష్కి చేశారు 10th బర్త్డే అని. మిస్ అవ్వకుండా అన్ని టైంలో వాడి 10th నెంబర్ని కనిపించేలాగా అలా అన్ని అరేంజ్మెంట్స్ని వాడికి ఇచ్చేలాగా ఎప్పుడు చూసుకున్న ఈ వీడియోని కానీ ఎప్పుడైనా మళ్ళీ మిస్ అవ్వకుండా వాడిని మళ్ళీ మెమొరీ అంటే గుర్తు చేసుకున్నట్లుగా ఉండాలన్నట్టుగా అరేంజ్ చేశాం. ఇక్కడైతే వాడి ఫేవరెట్ 10 ఐటమ్స్ని అంటే వాడికి ఇష్టమైన 10 ప్లేసెస్ కానీ ఫుడ్ కానీ అలా అన్ని వీడియో అయితే రెడీ చేయడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు ప్లే చేసేసి కవ్యాంష్కి ఒక సర్ప్రైజ్ లాగా మళ్ళీ ఇంకొక సర్ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. ఇదంతా చూసి కవ్యాంష్కి అయితే చాలా బాగా అనిపించింది. అయితే ఇదంతా అరేంజ్మెంట్స్ అయితే మాత్రం ఈ వీడియో చేయడం మాత్రం మా అన్నయ్య వాళ్ళ పాప చేసిందంటే చాలా బాగా చేసింది. అప్పటికప్పుడు తనని అడిగామన్నమాట ఇలా చేయాలి అని. ఒక 1 అవర్లో తను అంతా ప్లాన్ చేసేసి అంత ఇలా మొత్తం నీట్గా తనకైతే మేము ఎలా చెప్పామో అలా నీట్గా అన్నీ అయితే చేసేసింది. ఓన్లీ 10 ఫేవరెట్సే ఉండాలి, వాడికి చాలా ఉంటాయి కానీ బట్ 10th బర్త్డే 10 ఫేవరెట్స్ చూపించాలి, అది కూడా మోస్ట్లీ అన్నట్టుగా చూపించాము. సో నెక్స్ట్ అయితే ఇలా నేను వాడు ఇద్దరం కలిసి కొన్ని షూట్స్ చేసుకున్నాము పిల్లలతో. అలా అన్నీ చూపిస్తూ ఉంటే ఇంకా కవ్యాంష్కి హ్యాపీనెస్ ఆగట్లేదు. ఇది ఎవరు చేశారు అన్నట్టుగా మధ్యలో కొన్ని క్వశ్చన్స్ వేస్తూ మేము అలా అడుగుతుంటే ఇంకెవరు చేసింటారు, పుష్పితానే చేసింది అన్నట్టుగా మా అన్నయ్య వాళ్ళ పెద్ద పాప గురించి చెప్తున్నాడు. సో నెక్స్ట్ అయితే ఈ ప్లాన్ అంతా ఎవరు చేశారు, అయితే ఇలా అన్నీ చేసాము. దానికి థ్యాంక్స్ చెప్పడం కూడా చేయాలి కదా అన్నట్టు థ్యాంక్స్ చెప్పాడు. ఆ తర్వాత ఈ ప్లాన్ అంతా ఎవరిది అన్నట్టుగా క్వశ్చన్ వేస్తాడు. ఇంకా మమ్మీది అన్నట్టు చెప్తున్నాడు, కాదు డాడీది ఈ ప్లాన్ అని. అలా మళ్ళీ ఒక చిన్న ఫీల్ని అలా క్రియేట్ చేసాం. ఇలా హ్యాపీగా వాడు చేసింది మేము ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టిన షార్ట్స్ కొన్ని అలా మేము మళ్ళీ అదే రిపీటెడ్గా అన్నట్టుగా మళ్ళీ హ్యాపీగా కొన్ని చూస్తూ థియేటర్లో కూర్చొని పిల్లలైతే చాలా సరదాగా ఫీల్ అవుతూ కొన్ని షూట్స్ అంటే కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నారు. అవి కూడా కొన్ని క్యాప్చర్ చేస్తూ ఇలా మీకు చూపించడం జరుగుతుందండి. సో మేమైతే ఎంత ఎంజాయ్ చేస్తామో మాకే తెలియదు ఆ రోజు. సో ఫుల్గా అయితే సాంగ్స్ పెట్టుకున్నాం. కొంచెం అంటే ఇక్కడ ఏంటంటే 3 hours అలా స్పెండ్ చేయొచ్చు, మేమైతే బట్ 1.5 hour తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ అయితే అమ్మ అయితే వాడికి చిన్న గిఫ్ట్ లాగా వాచ్ ఇవ్వడం జరిగింది ఈసారి. ఇంకా పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ అలా ఒకరిదొకరిది అంటే ఫస్ట్ అన్నయ్య ఇవ్వడం గిఫ్ట్ అయ్యింది, ఆ తర్వాత అమ్మది. మేమేమి ఈసారి కొంచెం ఇలా సర్ప్రైజ్గా ఇవ్వడానికి ఇలా మూమెంట్ ఇచ్చాము. సో నిజంగా అయితే ఇక్కడ చాలా బాగా అరేంజ్మెంట్స్ కానీ ఏ ప్రాబ్లం లేకుండా మనం ఎలా చెప్పామో యాస్టీస్గా అలాగే వీళ్ళు చేస్తూ ఉండడం, మనం అప్పటికప్పుడు ఇంకే ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ ఏమైనా కావాలి అన్నా వాళ్ళు ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు మనకి అందించడం, ఇలా అన్నీ బాగా జరిగాయండి. మాకైతే నిజంగా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ జరిగింది కదా, దాన్ని కూడా తినాలి కదా. సో మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కేక్ని అయితే ఆస్వాదిస్తూ తినేస్తున్నాము. సూపర్ టేస్టీగా ఉంది అంటూ పిల్లలు తినడము, నెక్స్ట్ స్నాక్స్ని కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అవన్నీ తినేసి మళ్ళీ రిలాక్స్ అవ్వకుండా కాస్త మళ్ళీ ఎంటర్టైన్మెంట్ని స్టార్ట్ చేసాం. మళ్ళీ పిల్లలు అందరు కలిసేసి ధూమ్ధామ్గా ఇలా మళ్ళీ ఇంకా గేమ్లు అంటూ అలా కొన్ని సాంగ్స్ పెట్టుకొని పిల్లలైతే అలా ఆడుతూనే ఉన్నారండి చాలాసేపు. ఎంతసేపు అంటే అంతసేపు చాలాసేపు స్పెండ్ చేయగలిగాం మేమైతే. మోస్ట్లీ మధ్యలో కొంచెం రిలాక్స్ అవుతూ కొంచెం మూవీ పెట్టుకొని మూవీస్ కాస్త వాడికి ఫేవరెట్ అయిన స్పైడర్ మ్యాన్ మూవీని అయితే పెట్టుకోవడం జరిగింది. కాస్త అది కూడా చూడడం జరిగింది. నేను కూడా కాస్త రిలాక్స్ అవుతూ ఆ తర్వాత ఆ మూవీ ఎఫెక్ట్ని సాంగ్స్ని నా ఫేవరెట్ సాంగ్స్ని పెట్టుకొని అలా హ్యాపీగా పిల్లలం అందరం ఇంకా అయిపోలేదు, ఎండింగ్ నెవర్ ఎండ్ అన్నట్టుగానే ఇంకా లాస్ట్లో మళ్ళీ ఇంకా పిల్లలు మేము అందరం ఇంకా బ్యాలెన్స్తో అలా అంతా ఇంకా ఎంత అంటే ఇంకా ఎనర్జీ మాత్రం మాకు తగ్గట్లేదు, ఆ హ్యాపీనెస్ని అయితే వదలట్లేదు. బట్ ఏదేమైనా ఈ బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఇలా రాసి పెట్టింది కాబట్టి ఇలా జరుగుతుంది. సో పిల్లలైనా మేమైనా ఎవ్రీ టైం కొంచెం
వాళ్ళకి హ్యాపీనెస్ని ఇవ్వాలనే కోరుకుంటాం కదా. సో అలాంటి హ్యాపీనెస్నే వీళ్ళు ఈసారి కవ్యాంష్కి ఇవ్వడం జరిగింది. అది కూడా 10th బర్త్డేని 10th మెమొరబుల్గా 10 గిఫ్ట్స్తో ఇలా హ్యాపీగా వాడికి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాము. ఫుల్గా అనిపించింది ఇలాగా. ఉంటుందండి, ఇలాంటి సర్ప్రైజే కదా మనకు పిల్లలకి ఇస్తే బాగుంటుంది. సో మీరు కూడా అలాగా ఏమన్నా మీ పిల్లలకి ఇచ్చారంటే నాకు షేర్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ అయితే మేము ఇంకా అదంతా అయిపోయాక నెక్స్ట్ అయితే ఇంకా అక్కడే దగ్గరలో ఉన్న అర్ధనారీశ్వరి టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. సో ఎప్పుడైనా బర్త్డేస్కైనా మ్యారేజ్ డే అయినా ఏదైనా సందర్భాలు ఉన్న టెంపుల్కి వెళ్ళడం మాకైతే కంపల్సరీగా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మేము అర్ధనారీశ్వరి టెంపుల్కి ఆల్రెడీ వెళ్ళడం జరిగింది. ఇది సెకండ్ టైం వెళ్ళాము. అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చూద్దామని ఒకటి, దగ్గరలో ఉంది కదా అన్నట్టు తీసుకెళ్ళాం. ఆల్రెడీ నేను వ్లాగ్ని అయితే పోస్ట్ చేయడం జరిగిందండి, ఫుల్ వ్లాగ్ని. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఫాలో అవ్వండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి, అసలు చెప్పడానికే మాటలు రావు. ఎందుకంటే చాలా డిఫరెంట్గా డిజైన్ చేసిన టెంపుల్ అనే చెప్పాలి. దాని హిస్టరీ యొక్క అన్నీ నేను ఫుల్ వ్లాగ్ అయితే చేశాను, ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఎంత బాగుంటుందంటే టెంపుల్, అర్ధనారీశ్వరి టెంపుల్ సగం పార్వతీదేవి సగం శివుడితో ఉన్న టెంపుల్ని మనం ఇంత దగ్గర నుంచి ఎంత బాగా దర్శనం చేసుకోవచ్చు. సో ఆ రోజు కూడా మేము అలాగే వెళ్ళాము. ఇంకా అక్కడ మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఉన్నారు. కరెక్ట్గా హారతి టైంకి వెళ్ళడం జరిగింది. మంచిగా హారతి తీసుకొని దర్శనం చేసుకొని పిల్లలకి కొత్తగా ఉన్న టెంపుల్ని పరిచయం చేసి ఎందుకు అలా ఉన్నారు అని వాళ్ళకి అడిగితే వాళ్ళకి అంతా చెప్పేసి ఇలా అన్ని రకాలుగా ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందండి. సో అది కూడా మేము దర్శనం చేసుకోవడం జరిగింది. ఇంకా తర్వాత అంటే ఇలా పిల్లలు చేస్తూ ఎక్కడికి వెళ్ళినా కవ్యాంష్ మాత్రం శివాలయంలో నందీశ్వరుడు దొరికాడంటే ఇలా సరదాగా ఏదో ఒకటి చెవులో చెప్తూనే ఉంటాడు. నందిని అయితే విసిగిస్తూనే ఉంటాడు. అలా సరదాగా క్యాప్చర్ చేశాను. సో పెద్దోడైతే ఇలా ఉంటాడు కదా, చిన్నోడు చూడండి ఏదన్నా ఒకటి ఇలా సింహం లాగా, లయన్ లాగా, టైగర్ లాగా ఏదన్నా ఉంటే దాని మీదకి ఎక్కేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు అంటుంటారు దిగండి బాబు అని, కానీ వీళ్ళు మాత్రం వినరు, అలా చేస్తూనే ఉంటారు. నేను కొంచెం చెప్తూనే ఉన్నా కూడా ఒక్కొక్క టైమ్స్ నేను వాళ్ళకు చెప్పి మళ్ళీ అలా వాళ్ళ సరదాని ఎందుకు అన్నట్టుగా చేస్తూ ఉంటాను. నెక్స్ట్ అయితే టెంపుల్ అయిపోయాక మేమైతే మండీకి వెళ్ళాం. దగ్గరలోనే ఉన్న మండీకి వెళ్ళడం జరిగింది. సో ఆల్రెడీ మేము సెకండ్ టైం వెళ్ళడం అయితే ఇక్కడికి కాదులేండి, ఆల్రెడీ మేము వెళ్ళిన మండి వేరే ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్ లాగా వీళ్ళకు కొంచెం చూయిద్దాము, ఇక్కడ వెళ్ళి అక్కడ ఉండేది అలా ఎలా ఉంటుంది అన్నీ ఒక్కొక్కసారి పిల్లలకి పరిచయం చేపిద్దాం అన్నట్టుగా వెళ్ళాం. మండి అయితే చాలా బాగుంది ఇది. సో ఇదైతే వచ్చేసి గచ్చిబౌలి దగ్గరలో ఉన్న మండి అయితే. సో ఇదైతే చాలా బాగుందండి. లోపలికి వెళ్ళగానే మొత్తం అంటే ఓన్లీ కూర్చొనే తినేలాగా కాకుండా, అంటే కింద కూర్చునేలాగా కాకుండా పైన కూర్చునే సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉంది. సో అదే సేమ్ టైం కింద కూడా కూర్చొని ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ తినేలాగా కూడా ఉంది. సో నీట్గా ఉంది, బట్ మనకి ఫ్రీగా హ్యాపీగా తినేలాగా ఉంది. ఓకే, నెక్స్ట్ అయితే మేము ఇలా ఆర్డర్ ఇచ్చుకోవడం జరిగింది. సో అందరు ఉన్నారు కాబట్టి కొంచెం హెవీగానే ఉన్నా కూడా కొంచెం అందరం తినగలుగుతాము అన్నట్టుగానే ఇలా 2 టైప్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము బిర్యానీస్. సో నెక్స్ట్ అయితే పిల్లలు మేము అందరం హ్యాపీగానే కొంచెం షేర్ చేసుకుంటూ అలా పిల్లలకైతే హ్యాపీగా అనిపించింది, బాగుంది అని ఎంజాయ్ చేస్తూ వాడి ఎంజాయ్మెంట్ని కొంచెం కూడా తగ్గియకూడదు అన్నట్టుగా చేస్తూ అలా తిని ఇంటికి వచ్చేయడం జరిగింది. నైట్ అలా సెలబ్రేషన్స్ అయిపోయాయి. నెక్స్ట్ డే అయితే ఇలా క్రికెట్ షర్ట్ అయితే వచ్చేసింది. ముందు రోజే రావాలి, బట్ కొంచెం డిలే అయ్యి రావడం లేట్ అయింది. పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ కింద అండేది. సో వెనక కవ్యాంష్ పేరుతో నెంబర్ కూడా వాడు సెలెక్ట్ చేసిన 20 నెంబర్ని అలా పెట్టేసి ప్రింట్ చేసి వచ్చిన గిఫ్ట్ని కవ్యాంష్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈసారి వాడికి ఎంతో అంత కొంచెం సర్ప్రైజ్ని ఇవ్వాలి అనుకుంటూ మేమైతే ఇలా ప్లాన్ చేసి అది కూడా ఒక మినీ థియేటర్లో వాడికి ఇలా సెలబ్రేషన్స్ చేయడం, అది వాడికి నచ్చడం, అది కూడా మేము ఎంతో హ్యాపీగా మేము కూడా ఎంజాయ్ చేయడం, అక్కడ వాళ్ళ
ప్లేస్ని అంతా మీకు ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ కూడా పెట్టాను. ఎవరైనా మిస్ అయితే చూడండి, చాలా బాగున్నాయి. మీరు కూడా వెళ్ళి చేసుకోవచ్చు. చాలా తక్కువలోనే ఇంత హ్యాపీనెస్ని పొందవచ్చు. మరీ ఎక్కువ బడ్జెట్ కాదులేండి, చాలా తక్కువ బడ్జెట్లోనే ఇక్కడైతే మనం అన్ని పార్టీస్ అయితే చేసుకోవచ్చు. మీకు వీలైతే వెళ్ళి చేసుకోవడానికి ట్రై చేయండి. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళినా కూడా ఆ ఫీల్ని అయితే మేము మిస్ అవ్వకుండా ఇలా కవ్యాంశ్ 10th బర్త్డే అయితే ఈ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేయడం మాకు బాగా అనిపించింది. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాం. థ్యాంక్ యూ, బాయ్.